హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోలీస్ కలగురగంప. ముందుగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో ఏంటి ఈరోజు ఈ వీడియో అని అంటే, అమ్మ అండ్ నానమ్మ ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేస్తారని చెప్పేసి ఒక చిన్న వీడియో రూపంలో మీ ద్వారా తీసుకొద్దామని ఇలా వీడియో తీసానండి. అంటే ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా కాదు, జస్ట్ బేసిక్ మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అని చెప్పేసి బిఫోర్ డేనే అమ్మ అండ్ నేను కలిసి ఇలా శారీ డ్రేపింగ్ చేసామన్నమాట. నేను పూజ చేయకూడదు, ఎందుకంటే గుడ్ థింగ్లోనే నేను పూజ చేయకూడదు, అందుకోసం అమ్మ అండ్ నానమ్మ చేశారనమాట. సో ఫస్ట్ డే ఇట్లా శారీ డ్రేపింగ్ చేసుకొని ఫస్ట్ డే రోజే అమ్మవారిని ఇలా శారీ డ్రేపింగ్ చేసుకొని జ్యువెలరీ అండ్ జడ అంతా కూడా వేసేసుకొని రెడీగా పెట్టుకున్నాం అనమాట. నెక్స్ట్ డే రోజు లేట్ అవ్వకూడదు అని. దాని తర్వాతకి వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మ అండ్ నానమ్మ ఎర్లీ మార్నింగ్ లేచేసి 11 రకాల పిండి వంటలు చేశారనమాట. అవేంటివంటే గవ్వలు, కారపూస, లడ్డు, కారపప్పలు, గారెలు, అరిసెలు, బూందీ, ఇలాంటివి 11 రకాల బొబ్బట్లు, పూర్ణాలు, ఇలా 11 రకాలు చేశారండి. దాని తర్వాతకి 5 రకాల నైవేద్యాలు చేశారనమాట. పాయసం, పులిహోర, దద్దోజనం, శనగలు, సప్పిడిపప్పు, ఇలా 5 రకాల నైవేద్యాలు చేశారు. చేసిన తర్వాతకి అమ్మవారి దగ్గర పూజకి మొత్తం కూడా పీట దగ్గర అంతా కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నారనమాట. ఇవి చీరలు వచ్చేసరికి మా ఇంట్లో అమ్మవారికి ప్లస్ లక్ష్మీదేవికి ఇద్దరికి కూడా పెడతారనమాట. అది ఫస్ట్ నుంచి వస్తున్న ఆనవాయితీ అమ్మ వాళ్ళ ఇంట్లో. సో అలా ఫస్ట్ ఇక్కడ గణపతి పూజ చేశారనమాట. గణపతి పూజ చేసిన తర్వాతకి కలశ పూజ చేశారు. కలశ పూజ చేసిన తర్వాతకి లక్ష్మీదేవి పూజ చేశారనమాట. గణపతి పూజ కూడా 108 అష్టోత్తరాలు, అలాగే లక్ష్మీ పూజ కూడా 108 అష్టోత్తరాలతో పూజ చేసేసారు. నైవేద్యాలు ప్రతిదీ కూడా ఇట్లా పెట్టేశారనమాట. అమ్మవారికి ఖచ్చితంగా కూడా మనం పూజలు చేసుకుంటే వైట్ రైస్ పెట్టాలంట. నాన్నమ్మ వాళ్ళకి కూడా ఇయర్ తెలిసింది కాబట్టి ఇయర్ వైట్ రైస్ కూడా పెట్టారు. వైట్ రైస్ అలాగే కొంచెం పప్పు, టమాటా పప్పు అలా చేసి పెట్టారనమాట. సో ప్రతి ఇయర్ కూడా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నానమ్మ చేసుకుంటున్న దగ్గర నుంచి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పెట్టిన తర్వాతకి మన ఏ విగ్రహం అయితే మనం రెడీ చేసుకుంటామో ఆ విగ్రహం పెడతారనమాట. స్టిల్ అమ్మ కూడా అదే ఫాలో అవుతున్నారు. సో దాని తర్వాత మా ఇంటి దేవతకి అని చెప్పేసి, మా ఇంటి అంటే నానమ్మ వాళ్ళ ఇంటి దేవతకి అని చెప్పేసి లోపల అమ్మవారికి కూడా నైవేద్యాలు పెడతారనమాట. సేమ్ లక్ష్మీదేవి అమ్మవారికి ఎలా పెట్టారో లోపల అమ్మవారికి కూడా అలానే పెట్టేస్తారనమాట కంప్లీట్గా. సో గైస్, ఇదే అనమాట ఈ చిన్న వీడియో. మీకు కూడా కొంచెం ఐడియా వస్తుందని చెప్పేసి ఇలా మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంతకీ ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ బెల్ ఐకాన్. మరి కొత్త వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.